నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నేను రవి. అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో పోటీ వయసు 25 ఏళ్ల నుంచి 21 ఏళ్లకు తగ్గించాలన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. జన్జీ ఆందోళన తరుణంలో రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చగా మారాయి. ఇందుకోసం రాజ్యాంగ సవరణ చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. గతంలో ఓటు హక్కును 21 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు తగ్గించిన అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. అయితే రేవంత్ రెడ్డి ప్రతిపాదనపై బీజేపీ చీఫ్ రామచంద్రరావు మండిపడ్డారు. యువతకు అవకాశం ఇవ్వాలని చిత్తశుద్ధి గనక కాంగ్రెస్కుంటే కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి యువతకు ఇవ్వాలన్నారు రామచంద్ర. మరి ఎన్నికల్లో పోటీ చేసే వయసు తగ్గించే అవకాశం ఉందా? ఇదే అంశాలపై ఈరోజు స్పెషల్ డిబేట్లో చర్చిద్దాం. డిబేట్లో పాల్గొంటున్నారు నిరంజన్ యాదవ్ గారు, టీపీసీ సేవాదళ్ సీనియర్ నాయకులు, అలాగే డాక్టర్ పివి రెడ్డి గారు, బీజేపీ సీనియర్ నాయకులు. చర్చా కార్యక్రమానికి అందరికీ స్వాగతం అండి. ముందుగా పివి రెడ్డి గారు, డాక్టర్ పివి రెడ్డి గారు, నమస్తే అండి. నమస్తే అండి. రైట్, ఒకసారి సీఎం రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారో ఒకసారి చూద్దామండి. పీసీఆర్ ప్లీజ్. मोदी जी, जब राजीव गांधी जी ने 61st कॉन्स्टिट्यूशनल अमेंडमेंट से 21 इयर्स एज वोटिंग राइट ही हैज रिड्यूस्ड टू 18 इयर्स. बाद में पीवी नरसिंह राव जी 73-74 कॉन्स्टिट्यूशनल अमेंडमेंट कर दे के लोकल रूरल बॉडीज, लोकल अर्बन बॉडीज में 25 इयर्स ऑफ द एज फॉर कंटेस्ट 21 इयर्स बना दिए. त्रिवेंद्रम मेयर 21 इयर्स कंप्लीट होते ही बनाए. तो इसीलिए आज आईएएस, आईपीएस, यूनिकॉर्न्स, कॉर्पोरेट कंपनीज, म्यूनिसिपैलिटीज, कॉर्पोरेशंस, मेयर्स, जिला परिषद चेयरपर्सन्स जब चलाने के लिए हमारे युवा ने कामयाब हो रहा है, क्यों असेंबली में अभी भी 25 साल कानून ऐसे रखना. इसीलिए हम लोग अगस्त इज मिरेकल मंथ इन दिस कंट्री. इस देश को, इस देश जनता को आज़ादी मिले 100 महीना है. इसीलिए अगस्त महीने में तेलंगाना असेंबली और शासन मंडली कंबाइंड सेशन हम बुलाने वाला है, चर्चा करने वाला है, सब विपक्ष के राय सुनने वाले हैं. उसके बाद रेजोल्यूशन कर दे के असेंबली एंड लोकसभा कंटेस्टिंग एज 21 इयर्स, काउंसिल एंड राज्यसभा 25 इयर्स. ये रेजोल्यूशन हम लोग मूव करना चाहता है, ये रेजोल्यूशन पास करना चाहता है. अभी समय आगे युवा शक्तियों को सड़क से लेकर संसद के अंदर लेकर जाने का. इस देश का भविष्य उन्हीं लोगों के हाथ में है. जिंदगी आज हम जो कानून बनाया वो कानून देखने के लिए नहीं बैठना चाहता है. They wanted to make laws, they wanted to implement laws. So we have to facilitate them, we have to accommodate them. They are the future of this country. जो इतिहास है मोदी जी का, उनका कोई भविष्य नहीं है. जिनका भविष्य है उनको मौका दिए तो अपना नाम, अपना काम देश के जनता याद रखेंगे. రైట్, మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి అయితే మాత్రం కాంగ్రెస్లో గతంలో జరిగినటువంటి 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకి ఓటు హక్కు ఏ విధంగా తగ్గించారో అదేవిధంగా రాజ్యాంగ సవరణ చేసి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అయితే మాత్రం ఇక యువతకి ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. దీనికి కౌంటర్గా బీజేపీ చీఫ్ రామచంద్రరావు కూడా కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించినటువంటి బయట చూద్దాం. పీసీఆర్ ప్లీజ్. ఎడ్యుకేషన్ మినిస్టర్ నీ దగ్గర ఉన్నది, నేను రేవంత్ రెడ్డి గారిని చెప్తాను రిజైన్ చేయండి అని చెప్పేసి. దయచేసి రిజైన్ చేయండి. ఆ ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్ చేస్తే మీ దగ్గర యంగ్ ఎమ్మెల్యే ఉంది కదా, ఉన్నది పాలకుర్తి యశస్విని, ఆమెకి ఏమని చెప్పండి. ఇంత మాట్లాడుతున్నారు కదా, మీ దగ్గర యంగెస్ట్ ఎమ్మెల్యే, లేడీ ఎమ్మెల్యే, ఎడ్యుకేటెడ్, ఫారెన్ రిటర్న్డ్, మీరు ఎందుకు ఎడ్యుకేషన్ మినిస్టర్ పెట్టుకున్నారు? మీ ఎడ్యుకేషన్ మినిస్టర్ మీ దగ్గరే, హోమ్ మినిస్ట్రీ మీ దగ్గరే, లా మినిస్ట్రీ మీ దగ్గరే, అర్బన్ మినిస్ట్రీ మీ దగ్గరే. వేరే మినిస్ట్రీ దగ్గర ఏమున్నాయి నాకైతే తెలియదు, కానీ అన్నీ మొత్తం మీ దగ్గర ఉన్నాయి. మీరు యువతకి ఇవ్వాలంటారు కదా, ఇవ్వండి. మీరు మాట్లాడడం కాదు, కేవలం డైవర్ట్ చేయడానికి. రైట్, మాట్లాడే మాట కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో దీని మీద చర్చ జరిగింది. చెప్తా ఉన్నారు. కేవలం డిమాండ్ ఎందుకు చేస్తున్నారంటే తెలంగాణలో యువతని, విద్యార్థిని మైండ్ డైవర్ట్ చేయడానికి చేస్తున్నారు. He has no sincerity on this 21 years journey లేదు.
అంత సిన్సియారిటీ ఉంటే నీ గవర్నమెంట్లో ఉన్న యంగ్ ఎమ్మెల్యే లేడీ ఎమ్మెల్యేకు నువ్వు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇవ్వాలి. రైట్. మొత్తానికి నిరంజన్ యాదవ్ గారు, టీపీసీ చేవదల నాయకులు, అలాగే పివి రెడ్డి గారు, మొత్తానికైతే మాత్రం ఆ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించిన వ్యాఖ్యలు అయితే రాజకీయాల్లో కొంచెం హాట్ టాపిక్గా మారాయి. ఒక జాతీయ మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఒక యువతకి ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వాలి, యువత అంశాన్ని ముందుకు తీసుకెళ్దాం, ఎవరు గెలుస్తారో ఎన్నికలు అనే విధంగా అయితే మాత్రం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. పివి రెడ్డి గారు, డాక్టర్ పివి రెడ్డి గారు, బీజేపీ సీనియర్ నాయకులు ఎలా స్పందిస్తారు? ఒక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి ఇది మొత్తానికి రాజ్యాంగ సవరణ చేయాలా, కేంద్రం దృష్టికి తీసుకువెళ్తాం ఇదని చెప్పేసి చెప్తున్నారు. దీన్ని ఏ విధంగా చూస్తారు? కాంగ్రెస్ పార్టీకి దిక్కుతోచని స్థితిలో ఉంది. అంటే ఏం మాట్లాడాలి, ఏం తీసుకురావాలి. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉంది. వీళ్ళు చేయని పనులు చాలా ఉన్నాయి యువతకి. వీళ్ళు ఇచ్చిన హామీలు బోలెడని ఉన్నాయి యువతకి. కానీ అవన్నీ పట్టించుకోకుండా వాటిని డైవర్ట్ చేసుకుంటూ యువతకి 25 నుంచి 21 తగ్గించాలంటే తగ్గించుకోండి, ఎవరొద్దన్నారు? మీరు చేయండి ఆ పని. ఈ తెలంగాణ రాష్ట్రంలో 3 మంత్రి పదవులు మీ దగ్గరే ఉన్నాయి. హోమ్ మినిస్టర్ కానీ, విద్యాశాఖ కానీ, లేకపోతే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కానీ మీ దగ్గరే ఉంది. యంగెస్ట్ ఎమ్మెల్యేకి ఇవ్వండి. మీ చేతనైతే ఇప్పుడే అది అమలు చేయండి. ఈ తెలంగాణ రాష్ట్రంలో 3 శాఖలు ఎందుకు పెట్టుకున్నారు మీ దగ్గర? 3 శాఖలు ముగ్గురికి ఇవ్వచ్చు కదా. 3 యూత్ యంగ్ ఎమ్మెల్యేలకు ఇవ్వచ్చు కదా. దాన్ని ఎందుకు పట్టించుకోవట్లేదు మీరు? నేను ఏమంటున్నంటే జెన్జీ గురించి మన ఏదైతే నీట్ గురించి ఏదైతే జరిగిందో ఇష్యూ మీద వీళ్ళు ఏమంటారంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో దగ్గర 35 లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. వీళ్ళు ఇచ్చిన హామీలు ఏంది? వీళ్ళు రాష్ట్రంలో ప్రభుత్వం రాకముందు వీళ్ళకి ఇచ్చిన హామీలు ఏంది? ఒక్కొక్కటి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం. అది ఎవరు చెప్పారు? యూత్ డిక్లరేషన్ లో భాగంగా రాహుల్ గాంధీ ఇక్కడికి వచ్చి ఆదర్శ్ నగర్ లో ఛాయ్ దాగి ఆ లైబ్రరీ దగ్గర ప్రతి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం, దగ్గర ఒక 10 లక్షల ఉద్యోగాలు మీకు వస్తాయని చెప్పారు కాబట్టే వీళ్ళు నిరుద్యోగులందరూ కూడా వీళ్ళకి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించారు ఆ రోజు. రెండో పాయింట్ ఏంది? ఉద్యోగాలతో పాటుగా నిరుద్యోగ భృతి 4,000 రూపాయలు నెలకి ఇస్తా అని చెప్పారు. దాన్ని పట్టించుకోలేదు. ఫీ రీఎంబర్స్మెంట్ లక్షలాది విద్యార్థులు దగ్గర 20 లక్షల విద్యార్థులు రైట్ ఇచ్చిన హామీల్ని తప్పుదోవ పట్టించడం కోసమే ఈ యొక్క యువశక్తి అనేది ముందుకు తీసుకెళ్తున్నారు రేవంత్ రెడ్డి. అదే కదా రెడ్డి గారు? డైవర్ట్ చేయడానికి కూడా ఇక్కడ యువత 35 లక్షల మంది నిరుద్యోగ యువత ఉన్నారు. వాళ్ళందరూ వచ్చి ఈ రోజు రోడ్ల మీదకి వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి రెడీగా ఉన్నారు. వీళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చకలేక వాళ్ళందరూ కూడా వెయిట్ చేస్తా ఉన్నారు ఎప్పుడు అవకాశం దొరుకుదని. ఇదే జెన్జీని డైవర్ట్ చేయడానికి, ఇదే జెన్జీని పక్కదోవ పట్టించడానికి ఏజ్ తగ్గించుకుంటూ రాజ్యాంగంలో అమెండ్మెంట్ తీసుకొస్తారట. నేనేమంటున్నా అంటే వీళ్ళు ఇచ్చేది ఇవ్వకుండా దీన్ని మొత్తం డైవర్ట్ చేసుకుంటూ రేపొద్దున వీళ్ళు ఎందుకంటే డెఫినెట్ గా రేపు వాళ్ళు కూడా బయటకు వస్తారు, రోడ్ల మీదకి వస్తారు. డెఫినెట్ గా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని గద్దె దించేలాగా వాళ్ళు కూడా చేయొచ్చు. ఎందుకంటే భయపడ్డారు. మన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో భయపడతా ఉంది. వీళ్ళు ఎప్పుడు వస్తారు అని చెప్పేసి ఆలోచనతోటి ఒకవేళ సరే 25 నుంచి 21 సరే 25 పైన ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, వాళ్ళకి ఉద్యోగం ఏమని చెప్పండి, రాజకీయంగా మంత్రి పదవి అని చెప్పండి. సరే తగ్గించిన ఒక్క నిమిషం తగ్గించినా కూడా రాజకీయ ఉద్యోగాలు ఎన్ని ఇవ్వగలుగుతారు కాంగ్రెస్ పార్టీ? 35 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు, ఇక్కడ వెయిట్ చేస్తా ఉన్నారు. నిజంగానే జాబ్లు ఇస్తా అని చెప్పారు. పబ్లిక్ సర్వీస్ కనీసం ఉద్యోగాలు కూడా కండక్ట్ చేసే పరిస్థితిలో కనపడతా ఉంది కాంగ్రెస్ పార్టీ. అలాంటి పార్టీ ఈ రోజు నిరుద్యోగ యువతని రెచ్చగొట్టుకుంటూ మీకు ఏజ్ తగ్గించి రాజకీయ ఉద్యోగాలు ఎంతమందికి ఇవ్వగలుగుతారు? మంచిదే, ఎస్ బాగానే ఉంటది. కానీ మీ ఇది కేంద్ర పార్టీ ఉంది కాంగ్రెస్ పార్టీ, అక్కడ కూడా ఏమని చెప్పండి. కర్ణాటకలో కూడా యూత్ లీడర్స్ కి, యూత్ ఎమ్మెల్యేలకి మంత్రి పదవులు ఇవ్వమని చెప్పండి. రైట్, చూద్దామండి రెడ్డి గారు. ఒక డిబేట్ లో ఒక షార్ట్ బ్రేక్ తీసుకొని బ్రేక్ తర్వాత చర్చా కార్యక్రమం కంటిన్యూ అయితే. రెడ్డి గారు, యాదవ్ గారు ఒక్క నిమిషం డిబేట్ లో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్. హెయిర్ కలరింగ్ చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంది. చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మిక్స్ చేయాలి, తర్వాత బ్రష్. ఇవన్నీ కాకుండా హెయిర్ డ్యామేజ్ భయం వేరే. డ్రామా క్వీన్ సొల్యూషన్ ఈజీయే. ఇండికా ఈజీ షాంపూ హెయిర్ కలర్. నో మెస్, నో వెయిటింగ్. షాంపూ లాగా వాడండి, కేవలం 10 నిమిషాల్లో గార్జియస్లీ కలర్డ్ హెయిర్ రెడీ. బీ ఆల్వేస్ రెడీ విత్ ఇండికా ఈజీ.
అడ్మిషన్స్ దొరికింది ఫారిన్ లో డబుల్ స్వీట్. స్వీట్ కేం లోట్లేదు కానీ ఎంతో డబ్బు కావాలి. ట్రావెలింగ్, బోర్డింగ్, ఫీజ్. దానికి బంగారాన్ని తాకట్టు పెడితే సరిపోతుంది. మరి ఇంకేంటి సమస్య? తాకట్టు పెట్టడం కన్నా బంగారాన్ని అమ్మేయడమే మంచిది కదా. తాకట్టు పెడితే టెన్షన్ తగ్గొచ్చేమో గానీ మిగిలిన టెన్షన్లు పెరుగుతాయి. ఎక్కడ కొన్న బంగారం అయినా మన జాయాలుకాస్ లో అమ్మితే బెస్ట్ మార్కెట్ ప్రైస్ దొరుకుతుంది. అది కూడా 15 నిమిషాల్లోనే. అమ్మడం అయినా కొనడం అయినా మన జాయాలుకాసే బెస్ట్. వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ డిబేట్. మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ అయితే మాత్రం రాజకీయాల్లో ఒక ప్రకంపనలు సృష్టించడానికి మరోపక్క ఓటు హక్కుని 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకు తగ్గించడం ఏదైతే ఉందో కాంగ్రెస్ హయాంలో జరిగింది, దాన్ని రాజ్యాంగ సవరణ చేసి ఇప్పుడు కేంద్రం ఈ యొక్క చర్యలు తీసుకోవాలా. 25 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాలకు అంటే అసెంబ్లీ అలాగే పార్లమెంట్లో పోటీ చేసే అభ్యర్థులకు అవకాశం కల్పించాం. మొత్తానికి యువశక్తి అనేటటువంటి అవకాశాన్ని తీసుకొని జన్జీ అంశమే ఇప్పుడు ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తుంది. ఇదే అంశాలపై చర్చించారు నిరంజన్ యాదవ్ గారు, టీపీసీ సేవాదల్ సీనియర్ నాయకులు. నిరంజన్ యాదవ్ గారు నమస్తే అండి. నమస్తే. ఏంటి అంటే ఒక పక్క ఇచ్చినటువంటి హామీలను అయితే అమలు చేయకుండా ఏదో పక్కదోవ పట్టించడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలు చెప్పేసి బీజేపీ నాయకులు అంటున్నారు. ఎలా స్పందిస్తారు? ఇక్కడ ముందుగా ప్యానల్లో ఉండే వాళ్ళకి, అదే మీకు ప్రైమ్ 9 టీవీ ఛానల్కి నా యొక్క ధన్యవాదాలు. ఇక్కడ 21 సంవత్సరాలు అనేది రేవంత్ రెడ్డి యొక్క పనితనానికి నిదర్శనం అని చెప్పొచ్చు. ఎందుకంటే యువతకు చైతన్యం అవ్వడానికి ఏదో ఇట్లా టైంపాస్కు చెప్తలేడు. వాళ్ళలాగా హామీలు ఇచ్చి గత 15 ఏళ్ల కాలంలో 12 ఏళ్ల కాలంలో హామీలు ఇచ్చి దేశాన్ని అది చేస్తాం ఇది చేస్తాం అది ఉద్ధరిస్తాం ఇది ఉద్ధరిస్తాం అని చెప్పేసి వంతెనల నుంచి మొదలెట్టుకుంటే రోడ్ల వరకు ప్రతిదీ డ్యామేజ్లు, ప్రతిదీ కొన్ని వేల కోట్లు ఈ దేశాన్ని దోచుకుంటుండి మనం చూస్తున్నాం. గత నెల రోజుల నుంచి 15 రోజులు జంజీ ఎంత అవేర్నెస్ వచ్చింది, దేశం మొత్తం ఢిల్లీలో ఎంత అస్తవ్యస్తం చేసి బీజేపీ పార్టీని కుప్పగూల్చడానికి ఎంత ప్రయత్నాలు చేసింది. అదే సీజేపీ ఒకటే కాదు, యువత కూడా చైతన్యం అవుతుంది. దానికి తగ్గట్టుగా ప్రణాళికలు ఉండాలి. కానీ మేము అది చేసినాం మేము ఇది చేసినాం అనే విధానంగా మా పార్టీ చెప్తలేదు. అదేవిధంగా ఇతర పార్టీలు కూడా అది ఆలోచించే విధానంలో కూడా సరితూగట్లేదు. ఎందుకంటే మొన్న యువత అంత ఘోరంగా ఒక కేంద్ర మంత్రిని, బీజేపీ పార్టీ కేంద్ర మంత్రిని నిస్సిగ్గుగా నువ్వు వెళ్ళిపోరా బాబు అని చెప్పేసి దేశమే వ్యతిరేకిస్తే దాన్ని కనీసం ఆలోచన విధానం కూడా లేకుండా మనం మాట్లాడుతున్నామంటే అది కొద్దిగా వాళ్ళకే విజ్ఞతకు వదిలేస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు యువతలో చైతన్యం అవుతుంది. కానీ నిరంజన్ యాదవ్ గారు బీజేపీ నాయకులు కూడా బీజేపీ చీఫ్ రామచంద్ర గారు కూడా వ్యాఖ్యానించారు. ముఖ్యంగా ఆ ఏఐసీ అధ్యక్ష పదవి అవచ్చు, ఇవన్నీ కూడా ముఖ్యంగా కాంగ్రెస్లో ఇవ్వండి, మల్లికార్జున ఖర్గే వయసు అవ్వచ్చు, లేకపోతే వీటన్నిటి కూడా ముందు మీ పార్టీలో అమలు చేసిన తర్వాత వాటిని చెప్పండి అని చెప్పేసి బీజేపీ చీఫ్ రామచంద్ర వ్యాఖ్యానం. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇప్పుడు బల్మూర్ వెంకట్ అతనిది 32 ఏజ్. అదే విధంగా మొన్నటి వరకు శివసేన అధ్యక్షుడుగా ఉన్నది కాంగ్రెస్. ఇప్పుడు శివచరణ్ రెడ్డి కూడా యూతే. ఇక్కడ ప్రతి ఒక్కరికి ఆ ప్రాధాన్యత ఇవ్వకపోతే ఆ యూత్ వింగ్ సంబంధించిన ప్రతి ఒక్కరు వాళ్ళలాగా సీనియారిటీ ఆర్ఎస్ఎస్ భావజాలం నుంచి రాలే. కాంగ్రెస్ పార్టీ భావజాలం నుండి సిద్ధాంతాలు దేశం కోసం పనిచేసే వ్యక్తులు ఎవరు ఉన్నారో వాళ్లకు ప్రియారిటీగా ఇస్తున్నారు. అదే విద్యాశాఖ మంత్రిగా సీఎం గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం ఎంతవరకు కరెక్ట్ అనేది మనం ఆలోచించి చెప్పాలి తప్ప ఏదో తీసినారు క్యాలెండర్లు. ఇప్పుడు నీకు రాజకీయానికి చైతన్యం అవ్వడానికి 21 ఏజ్ అని ప్రతిపాదించింది, దాన్ని ఎక్స్పోజ్ చేసింది. ఇది వాస్తవా కాదా అని చెప్పదలుచుకున్నాం. నిరంజన్ యాదవ్ గారు, నిజంగా ఇది యువతలో ఇది ఒక ప్రేరేపించేటటువంటి సందేశం, లేకపోతే యువతలో ఉన్నటువంటి ఆ యొక్క దరిదాపులో ఆలోచన అనుకోవచ్చా? ఈ రోజు కాంగ్రెస్ నిర్ణయం తీసుకున్నది. అవును, ఇస్తారండి, త్వరలో ఇవ్వచ్చు. మంత్రి ఇవ్వకపోతే ఇంకెవరికి ఇస్తారు? మంత్రి ఇవ్వచ్చు.
రేపు త్వరలో బల్మూరి వెంకట్ గారికి మంత్రి ఇవ్వాలనుకుంటున్నారు. కేంద్ర ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మంత్రి ఇవ్వదలుచుకుని ఉంది, ఛాన్స్ ఉంది. అతను కూడా యంగ్ పర్సన్ కాబట్టి, అదే విధంగా శివసేన కావచ్చు, అదే విధంగా ఇప్పుడు ఉండే ఎవరు ఆమె ఝాన్సీ వాళ్ళ కోడలు ఎమ్మెల్యే వాళ్ళకు కూడా ఇవ్వచ్చు, చెప్పలేం. చూద్దాం. నిరంజన్ యాదవ్ గారు ఒక్క నిమిషం. పివి రెడ్డి గారు చెప్పండి, ఇది రాజకీయ అంశంగానే చూడాలా, నిజంగా యువతలో ఉన్నటువంటి ఆ భావాల్ని కాంగ్రెస్ అందిపుచ్చుకొని ఈ యొక్క వ్యాఖ్యలు చేశారు అనుకోవచ్చా, నిజంగా యువతతోనే ముందుకెళ్లే అవకాశం ఉందనుకోవచ్చా, ఒక ఓటు బ్యాంక్ తో చూసింది అనుకోవచ్చా? పివి రెడ్డి గారు ఒకటండి, ఇప్పుడు నేను ఏమంటున్నా, ఒకటి డిమాండ్ చేస్తాను, ఒకటి అడుగుతా ఉన్నాను ముఖ్యమంత్రి గారు కానీ కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నాను. వీళ్ళు ఇచ్చిన టికెట్లు ఉన్నాయి చూసారా 23 ఎన్నికల్లో, ఎంత మందికి 25 పైన ఉన్న వాళ్ళకి ఇచ్చారో చెప్పండి. 25 సంవత్సరాల లోపల 25 సంవత్సరాల లోపల వాళ్ళు కానీ 30 సంవత్సరాల లోపల వాళ్ళకి ఎంతమందికి టికెట్లు ఇచ్చారు, ఎమ్మెల్యే టికెట్లు కానీ, ఎమ్మెల్సీ కానీ, మంత్రి పదవులు కానీ? వాళ్ళు సమాధానం చెప్పే స్థితిలో ఉన్నారా ఈ ప్రభుత్వంలో కానీ, కర్ణాటకలో కానీ, లేకపోతే మన ఎన్నికల్లో? రెండో పాయింట్ వీళ్ళు ఎట్లా డైవర్ట్ చేస్తా ఉన్నారంటే, రేపొద్దున యువత అనే వాళ్ళు రేపొద్దున కాంగ్రెస్ పార్టీని కూడా నిలదీసే అవకాశాలు ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు బోలెడని ఉన్నాయి. ఉద్యోగాలతో పాటుగా నిరుద్యోగ కాలేజీలు దగ్గర యూనివర్సిటీ 17 యూనివర్సిటీస్ ఉన్నాయి. ఒక్కొక్క యూనివర్సిటీ స్ట్రెంథన్ చేస్తాము, బాగుపరుస్తాం అని చెప్పి 1000 కోట్ల రూపాయలు ఉస్మానియా యూనివర్సిటీకి ఇస్తా అని చెప్పి సంవత్సరం దాటిపోయింది, ఒక్క నయా పైస చేయలేదు ఇప్పటిదాకా. ఇట్లాంటి అన్ని కూడా డైవర్ట్ చేయడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. పైసలు లేవు కానీ ఏది రకరకాల మాటలు మాట్లాడుతున్నాం, రకరకాల స్టేట్మెంట్లు ఇస్తా ఉన్నారు. ఇదంతా కూడా టైం పాస్ చేసే రాజకీయమే తప్పితే వీళ్ళకి ఆ చిత్తశుద్ధి లేదు, వీళ్ళ మాట్లాడే నైతిక అర్హత కూడా లేదు చెప్పాలంటే. ఎందుకంటే ఆ స్థితిలో లేరు వీళ్ళు, ఆ స్థితిలో లేరు. 32 నెలలు అవుతుంది వీళ్ళు ఇచ్చిన హామీలన్నీ కూడా రకరకాల నిరంజన్ యాదవ్ గారు ఇచ్చిన హామీలను అమలు చేయలేకుండా డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారు. మరో పక్క ఎక్కడైనా సరే అంటే మీ పార్టీలో ఆ యొక్క విధానాన్ని తీసుకురాకుండా ఈ పాలిటిక్స్ అయితే మాత్రం డైవర్ట్ చేయడం కోసం చేస్తున్నారు. రాష్ట్రంలో ఏవైతే 6 గ్యారెంటీలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఇవ్వకుండా ఈ విధంగా యువత అనేటటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్నారని చెప్పేసి బీజేపీ ఆరోపణ. నిరంజన్ యాదవ్ గారు అది కాదండి, ఇప్పుడు ఈ దేశానికి యువత కోసం చైతన్యం చేసి ప్రతి యూనివర్సిటీలో స్కాలర్షిప్లు ఇచ్చింది ఎవరండి? కాంగ్రెస్ పార్టీ. వీళ్ళు బీజేపీ పార్టీ 2012 నుంచి ఈ రోజు వరకు చిత్తశుద్ధి ఉంటే ఒక కాలేజీ ఒక యూనివర్సిటీలో ఎన్ని వేల కోట్లు వేసారో 12,000 కోట్ల రూపాయలు చూపించండి. 12,000 కోట్ల రూపాయలు మాటలు చెప్పడం నేనైనా చెప్పగలుగుతా. మనం యువత కోసం కేంద్రంలో ఏం నిర్ణయం తీసుకున్నది? ఈ యూనివర్సిటీకి ఎన్ని వేల కోట్లు అప్పగిందో చెప్పండి. మేము వచ్చిన కాలం నుంచి మేము 1000 కోట్లు ఇస్తున్నాం. ఇప్పుడు వచ్చే సెషన్ 100% మేము అమలు చేయబోతున్నాం. ఇప్పుడు వచ్చే 2 నెలల్లో మేము 100 కోట్లు ప్రతి యూనివర్సిటీకి ఇవ్వబోతున్నాం డెవలప్ చేయడానికి. 1000 కోట్లు మేము ఉస్మానియా యూనివర్సిటీకే ఇచ్చాం. మీ యూనివర్సిటీ మీరు హెచ్సియుకి ఎంత ఇచ్చారు? అదే విధంగా ఎన్ఐటి కాకతీయ సంబంధించి ఇప్పుడు వరంగల్లో ఎన్ఐటికి ఎంత ఇచ్చారు? ఈ తెలంగాణలో ఎన్ని యూనివర్సిటీలకు మీరు బీజేపీ పార్టీ ఇంత చిత్తశుద్ధిగా మాట్లాడుతున్నారని కలిపి చెప్పడం కాదు. ఈ రోజు వరకు ఈ తెలంగాణలో ఎన్ని యూనివర్సిటీలకు ఎన్ని వేల కోట్లు ఇచ్చారు? పివి రెడ్డి గారు మొత్తానికైతే మాత్రం సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించినటువంటి జాతీయ మీడియాతో వ్యాఖ్యానించినటువంటి ఈ వ్యాఖ్యలు మరి రాజకీయాల్లో ఏమన్నా ప్రకంపనలు సృష్టించిందా? ముఖ్యంగా 25 సంవత్సరాల నుంచి 21 ఏళ్లకు తగ్గించే అసెంబ్లీ అలాగే పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల వయసు మొత్తానికి ఈ పార్లమెంటు సమావేశాల్లోనే దీనిపై చర్చ జరగాలని చెప్పేసి రేవంత్ రెడ్డి తీసుకొచ్చినటువంటి నిర్ణయం ఏ విధంగా ప్రభావం చూపుతో చూద్దాం. రైట్, థ్యాంక్ యూ అండి నిరంజన్ యాదవ్ గారు, పివి రెడ్డి గారు. ఇది ఇవాళ స్పెషల్ డిబేట్లోని అంశం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్. నిజం ఇదే మా ఇజం.